మాకు చిన్నోళ్ళు పెద్దోళ్ళు మేము వాటి మీద బతికేవాళ్ళం. మేము కూలి పని గట్ట వెళ్ళి చేయాలంటే చేయలేమండి. మగవాళ్ళు చేస్తే మేము ఆ చేపలు వండి చేసుకుంటామేనండి మా పని. మేము కూలి పని గట్ట వెళ్ళేవాళ్ళం కాదండి. మేము ఇక్కడ ఇప్పుడు మా పెళ్ళి అయిన 40 సంవత్సరాల కింద వచ్చాం. మా పిల్లలు ఇక్కడ పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, అవన్నీ అయినాయండి. అందుకని మాకు ఎద్దులు గట్ట వద్దు. మేము పడ్డాం కాళ్ళు ఎలా పడ్డాం, దండాలు ఎట్టాం, ఊరికి తిరిగాం, ఇంటింటికి తిరిగాం. ఇక మా వల్ల కాదండి, మాకు సాలు వచ్చింది. మేమంటే చదువుకోలేమో అలానే మేము వాళ్ళు ఎలా చెప్తే అలా పడి ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పడలేక రోడ్డు ఎక్కామంటే ఇంతే సమస్య. మాకు కొత్త సంఘం కావాలి. ముంగర దొరికండి. మేము సేనాలు బట్టి కూడా మేము బాధపడుతున్నామండి. చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా అందరూ కూడా మేము చాలా బాధపడుతున్నామండి, ఇబ్బందులు పడుతున్నామండి. 1-2 కాదండి, మొత్తం అందరూ కూడా 30 లక్షల వలలో దొబ్బేశారండి. మొన్నే ఏంటంటే అద్దులు పెట్టారండి. అద్దులు దాటి వెళ్ళారని 30 లక్షల వలలో కూడా దొబ్బేశారండి. మాకు ఇది ఈ విధంగా కూడా మాకు ఎవ్వరు కూడా ఆదుకుంటలేదండి. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తీసేశారంటండి మా పేర్లు. మాకైతే తెలియదండి ఆ పేర్లు దేని మొత్తం తీసేశారో. మాకు నోటీసులు కూడా అందలేదండి. మాకు దేనివల్ల ఇలాగ ఏదైనా చేస్తున్నారు, ఏడుపెడుతున్నారని అడిగితే ఇక్కడ ఊళ్ళో అభిషేక్ బాబు గారు అండ చూసుకుండి వాళ్ళందరూ కలిపి మమ్మల్ని ఇలా కొట్టి పాడేస్తున్నారండి. మీరు ఈ ఊరు కాదు, ఈ పల్లి కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు సొంత ఊరు వెళ్ళిపోండి అలాగెలాగని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మా ఆధార్ కార్డులు గట్ట మమ్మల్ని అందరూ కూడా ఇక్కడేనండి. మేము పుడతాం ఇక్కడే. మా పిల్లలకేంటి, మా పెద్దోళ్ళండి, మా తాతయ్యలు కూడానండి, మా అమ్మమ్మలు ఆయన కూడా ఇందులోనే పడిపోయి చచ్చిపోయారండి. మాకు అధికారం లేక, హక్కు లేక, మాకు ₹1 కూడా మేము అందుకోలేదండి. గవర్నమెంట్ ద్వారా మేము ఏ లబ్ధి కూడా పొందుతలేదండి. ఎంపీ గారి దగ్గర తిరుగుతున్నామండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. మాకు న్యాయం చేయండి అని అడిగామండి. మీకు న్యాయం చేస్తామమ్మా, మీకు ఏం కావాలని అడిగారు. మాకు ప్రత్యేకంగా సొసైటీ కావాలండి, మాకు సంఘం కావాలి. మేము ఊళ్ళో వాళ్ళతో పడలేకపోతున్నామండి. ఎప్పుడు పడితే అప్పుడు లక్షలు కట్టించుకుంటున్నారండి. ఇలా కట్టాలంటే మా వల్ల అవదండి అని మేము ఎంతగానో బ్రతులాడి కాళ్ళు ఎలా పడితే అమ్మ మీకు కొత్త సొసైటీ చేపిస్తాం, మీకు సంఘం నిర్మిస్తుంది, మీరు వెళ్ళండి అమ్మ, మీరు న్యాయం చేస్తానని చెప్పారండి. చెప్తే న్యాయం గురించి మేము ఇంతగానో పోరాడుతున్నామండి. మేము చాలా బాధపడుతున్నామండి, ఇబ్బందుల్లో ఉన్నామండి. ఏంటి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి. ఏంటి జేడీ గారు మీ చేతిలో అధికారం ఉన్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మీరు మమ్మల్ని తొక్కేస్తున్నారండి. మీరు మమ్మల్ని పట్టించుకోండి. మేమందరం కూడానండి మేము ఎంతగానో ఏదైనా చేస్తున్నామండి. ఏంటి మేము 40 కుటుంబాలండి. మాకు అన్యాయం జరిగితే గనక మేము చచ్చిపోతామే కారణమేంటి, చచ్చిపోతామండి, మేము బతకండి. ఎందుకంటే 40 కుటుంబాలండి, 40 సంవత్సరాలు బట్టి ఏడుపెట్టారండి మమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు పార్టీ వచ్చిన కానించి మాకు ఇలా జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు మట్టికి కొత్త సంఘానికి భిక్ష కింద వేయండి. మేము 40 కుటుంబాలు బతికేలాగా మాకు సాయం చేయమని అడుగుతున్నామండి. మాకు సాయం చేయండి. మేము లంచాలు ఇచ్చుకోలేమండి, మేము పేదోళమండి, మేము ఈ రకంగా ఇందులో బతుకు, ఇందులోనే తింటామండి, ఇందులో చచ్చిపోతామండి. మేము ఇంతకంటే కూడా మేము చేయలేమండి. నా పేరు శ్రీవీర్ రాజేష్ అండి. మాది బొర్రంపాలెం, టీ నరసాపురం మండలం, ముత్యాలంపేట అండి, ఏలూరు జిల్లా. మేము గత 40 సంవత్సరాలుగా బొర్రంపాలెం గ్రామంలో ముత్యాలంపేటలో ఎర్రకాలం జలాశయం నందు జీవనం సాగిస్తున్నామండి. మాకు ఇలాగా గతంలో 2018లో మాకు టీడీపీ నాయకులు గవర్నమెంట్ మాకు కొత్త సంఘంలో చేర్చేయండి. అయితే ఈ వైసీపీ కార్యకర్తలు గవర్నమెంట్ మారగానే మాకు మత్స్యకారుల సొసైటీ నుంచి సభ్యతలు తొలగించి మాకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారండి. ఇందులో మెయిన్ ఈ రొయ్యి పోసి మాకు జీవనం సాగకుండా చేస్తున్నారండి. చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఆ రొయ్యి పట్టుకున్నా సరే, చేసినా సరే మా 40 కుటుంబాలకు కూడా లక్షల్లో వేలలో డబ్బులు జుర్మానాలు వేసి
మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. గతంలో దీని గురించి చిన్నవాళ్ళు కూడా వేసుకునేట్లేదు. గతంలో దీని గురించి నేను పీజీఆర్లో పెట్టానండి. ఇలాగ ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ ఆఫీస్ కూడా పీజీఆర్లో పెడితే ఆ సంఘం ఏదైతే ఉందో సంఘం ప్రెసిడెంట్లు కూడా నన్ను బెదిరించారండి. వాళ్ళ ఇష్టాసరంగా నా మీద కేకలు వేశారని దాని గురించి కూడా స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టానండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఎలాగైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే సిరి బాలరాజు గారు ఎమ్మెల్యే గారు మీరందరూ మాకు న్యాయం చేసి మాకు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి మాకు ఈ సాయం చాలా చేయాలని మేము కోరుకుంటున్నామండి. లేకపోతే కనుక మేము అందరం కూడా ఇక్కడున్న 40 కుటుంబాలు కూడా ఇదే ఎరకాల జలాశయంలో చచ్చిపోయి శవాలై తేల్తామండి. ఇది ఈ ప్రభుత్వం ఎలాగైనా సరే మాకు న్యాయం చేసి మమ్మల్ని పట్టించుకుని మమ్మల్ని గుర్తించాలని కోరుచున్నామండి.